మార్టిన్ తెలుగు రివ్యూ అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. స్టార్టింగ్లో జపానీస్, చైనీస్ ఇలా ఇన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతున్నప్పుడు చిప్పు దొబ్బింది నాకు. ఆ తర్వాత ట్రైలర్ వచ్చా చూస్తే ట్రైలర్లో స్లో మోషన్ చేసి చూసినా కూడా ఏం కనపడలేదు భయ్య నాకు. మరి ఏంట్రా ఈ సినిమాని ఇన్ని లాంగ్వేజ్ల్లో వదులుతున్నారు కదా అని అనుకున్నా. ఓకే ఏమన్నా ఉంటుందిలే, అంత లేనిది ఇన్ని లాంగ్వేజ్లో అయితే వదలరు కదా అనుకున్నా. ఆ తర్వాత సినిమా రిలీజ్ అయింది. రాడ్ రంబోలా రివ్యూస్ అందరు ఇచ్చారు. ఓకే ఏదైతే ఏముంది, ఓటీటీలో వచ్చాక మనం చూసుకుందాంలే, అప్పుడు చూద్దాం, ఏదైనా బాగుంటే పాజిటివ్ రివ్యూ ఇద్దాము అని అనుకున్నా. అండ్ ఫైనల్ ఈరోజు వచ్చింది, చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే ఇది మార్టిన్ మూవీ కాదు, మర్డర్డ్ మూవీ. పక్కలో ఏదైనా కత్తులు గిత్తులు ఉన్నాయనుకో తీసుకొని కోసుకొని మనంతకు మనం మర్డర్ చేసుకొని చచ్చిపోతాం. ఆ రేంజ్లో ఉంటుంది సినిమా. ఏంటి భయ్య ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫ్యామిలీతో ఎగిరిపోవాలని అంత ఆశగా ఉందా నీకు? ఓకే, ఇప్పుడు స్టోరీ లైన్ విషయానికి వచ్చేసి అదో సీరియల్ మాదిరిగా సీరియస్ స్టోరీ. కింద పడతాం, డ్రగ్స్ ఇచ్చిండ్రు, చిప్పు దొబ్బింటుంది. డ్రగ్స్ ఇచ్చింది ఎవరు, ఇవన్నీ చేసింది ఎవరు కనుక్కోవడానికి చేజింగ్ సీన్స్ అన్నీ జరుగుతాయి అన్నమాట. ఇవన్నీ మీరు సినిమాలో ఎలా తీశారని ఓపెన్ చేసి చూసేవాడు భయంగా. మనం ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. హీరో యాక్టింగ్ భయ పర్లేదు, అక్కడక్కడ బాగానే ఉంటుంది. ఈయన కటౌట్కు మంచి సాలిడ్ స్టోరీ ఈయన సెలెక్ట్ చేసుకోవాలి, కానీ ఒక రేంజ్లో అయితే ఉంటాయి సినిమాలు. ఈయన కటౌట్ అలాంటిది వల్ల ఓకే. అప్పుడు మైనస్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఇంకా విఎఫ్ఎక్స్ అయితే చాలా వరస్ట్ ఉన్నాయి, నాకైతే అస్సలు నచ్చలేదు. సినిమాలో చాలా లూప్ హోల్స్ అయితే ఉన్నాయి. అసలు సీన్స్ వెళ్ళే ముందు లాజిక్స్ ఉండవు, ఏమి తోటకూర ఉండదు, ఏదో పోతా ఉంటుంది అంతే. మనకైతే చిరాకు దెబ్బ సినిమా చూసేటప్పుడు. ఫైనల్గా సినిమాని చూశాక ఏంటి ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తామని చెప్పింది ఈ సినిమానేనా? ఓకే, ఒకవేళ పొరపాటున అన్ని లాంగ్వేజ్లో కనుక రిలీజ్ అయ్యింటే ఖచ్చితంగా అవతార్ రికార్డ్ని లేపేసేవాళ్ళం. అది మా రేంజ్. ఇంతకంటే నేను ఏం మాట్లాడకూడదు అనుకుంటున్నాను. ఓకే, అయినా ఇంత చెప్పినా మీరు ఇంకా చూడాలనుకుంటే ఒక చిన్న పాస్ ఫోటో చేపించి ఇంట్లో పెట్టేసి ఓపెన్ చేసి చూసేయండి. ఓకే, గుడ్ లక్. ఫైనల్లీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5 డైమండ్ భయ. ఓటీటీలో రిలీజ్ అయ్యే ప్రతి సినిమాకి నేను రివ్యూ ఇస్తాను. నేను పెట్టిన వెంటనే మీరు చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎఫ్ఏ పిచ్చోడు మీ టైం సేవ్ చేస్తాడు. సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, మీ టైం సేవ్ చేసుకోండి.